హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారు ఏదన్నా యూట్యూబ్ బ్లాగ్స్. నేను ప్రతిరోజు చేస్తున్న వీడియోలను మీరు చూస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. నేను చెప్పిన విధంగా నేను చర్చికి పోయినాను. అయితే ఇవాళ ఆదివారం ఇంటి లేట్ అయింది, పని ఉండే. అంటే మేము ఇటుక చేస్తామని చెప్తాం కాబట్టి గంటలు పెడితే నేను ఈయనే 12:30 అండి. వాళ్ళకి పేపర్లో 1 అయింది, అంటే 1:30 అవుతుంది దగ్గర. అయితే అప్పటికే ప్రార్థన పాటలు అయిపోయిండే, ప్రార్థన స్టార్ట్ అయ్యండి, ఆరాధన స్టార్ట్ అయ్యండి, వాక్యం చెప్తున్నారు. నేను పోయే లోపల వాక్యం ఏదుందంటే ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అప్పగించినది అది చెప్తాను. అది ఏ విధంగా అంటే ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించినాడు కాబట్టి ఆ ధనాన్ని ఆశించి ఏ విధంగా అతడు ఉరి వేసుకున్నాడు, అతడు క్రిందికి తల క్రిందులుగా వీలపడి నడిమికి చీల్చ పడ్డాడు, అది చెప్పినాడు. అదేవిధంగా ఇంకో వారం అంటే ప్రతి విధంగా ధనాశకు ఎవరెవరు ఆశించి ఎవరెవరు ఏ విధంగా నష్టపోయారో అది చెప్తున్నాడు. ఒకసారి పోయినాను ఇంతకుముందులా, అంటే క్రిస్మస్ జరగకముందు. అప్పుడు ఎవరి గురించి అంటే ఆకాన్ గురించి. అతడు బంగారంను వస్త్రములను ఆశించి అందులోన తీసుకొని దాపెట్టుకుంటాడు అనమాట, చెప్పకుండా ఎవరికి. అప్పుడు ఇశ్రాయేలీయులకు అంటే యుద్ధం చేయడానికి పోయింటే అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయారు. అప్పుడు దేవుడు యెహోషువ దేవునికి ప్రార్థిస్తుంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ప్రార్థిస్తున్నావు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు అని అన్నప్పుడు, అది యెహోషువ గ్రంథంలోనే ఉంటుంది, 7వ అధ్యాయంలోన. నువ్వు పోయి వారిని అంటే పరీక్షించు చూడు అని అంటున్నమాట. అప్పుడు ఆకాన్ గారు వచ్చారు. ఆకాన్ గారు అంటే అవును నేను తీసుకున్నానని అంటాడు. అతడు ధనం ఆశించి తన కుటుంబంని, తన ఆస్తిని, గొర్రెలను అన్నిటినీ అగ్ని చేత కాల్చివేయబడ్డారని అని విన్నాను. ఇంకోసారి పోయినప్పుడు ఇంకో వారంలోన బిలాము అంటే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో ఉంటుంది. అతడు సిప్పోర్ కుమారుడైన బాలాకు రాజు పంపిన డబ్బులను, అది కార్లను చూసి వాళ్ళ ధనం నాశించి దేవునికి ప్రార్థించినాడు. కానీ అది నీకు ఇష్టం లేదన్నమాట అతనికి తెలిసినా సరే ఆశించి అతడు ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కారకులైనాడు. ఆ విధంగా కూడా నేను ఆ వారంలో విన్నాను. ఇంకొకసారి ఏదంటే అపోస్తుల కార్యంలోనూ 2వ అధ్యాయంలోనూ అనుకుంటా. అయితే అననీయ సప్పీరాలు గురించి వారు ఏకమై భార్యాభర్తలు భూమి నమ్మి అపోస్తుల పాదముల వద్ద పెట్టారన్నమాట. అయితే అతడు అమ్మినేది దాపెట్టుకొని అమ్మిన వేళ ఇంతే అని చెప్పినాడు. అది పొరపాటైంది. అది నేను దాపెట్టుకున్నానని చెప్పింటే వాళ్ళకి మరణం రాకుండే. అయితే అలా చెప్పలేదు కాబట్టి వాళ్ళు మరణించేశారు. అయితే ఈరోజు ఇస్కరియోతుది ఆ విధంగా. అయితే ఆ విధంగా మనలోనూ కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆ విధంగా కూడా చెప్పినాను అనమాట. నేను ఈ విధంగా మీకు అంటే ప్రతి వారం ప్రతిరోజు ఏదో విధంగా అంటే మీడియాలో అంటే యూట్యూబ్లోకి వచ్చి మీకు అంతా చెప్తాను. మేము ఇటుకలు చేసేది కూడా చెప్తాము. ఇది మీకు అంటే రావాలంటే నేను పెట్టినప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు దీన్ని అంటే సబ్స్క్రైబ్ చేయండి. అది అంటే బెల్ కూడా వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. అట్లా చేస్తే నేను చేసేది అంటే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అన్నమాట. అందరికీ యేసు ప్రభువు నామములో ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. ఆమేన్.